పర్యాటక అభివృద్ధి పటిష్ట చర్యలపైన తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా విశాఖపట్నం ఎంపీ భరత్ గారిని ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ రాజు గారు. అందరికీ నమస్కారం. ఆల్రెడీ కొంత లేట్ అవుతున్నాం కాబట్టి పేర్లు అందరికీ తీసుకోనండి. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, అంతా టూరిజమే అని సిబిఎన్ గారు చెప్పినప్పుడు కేంద్ర మంత్రిని కలిసిన అరకు కాఫీ వాళ్ళకి ఇవ్వడం, దాని ప్రాముఖ్యత చెప్పడం, మేమందరం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్లో కూడా అరకు కాఫీ స్టాల్ పెడితే దేశవ్యాప్తంగా ఉన్న అందరూ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ 800 మంది మన కాఫీ తాగి చాలా బాగుందయ్యా మీ కాఫీ అని వాళ్ళు కూడా దాని గురించి పోస్ట్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళు ఆపేసిన ఈ బోట్ రైడ్లన్నీ మళ్ళీ మనం స్టార్ట్ చేశాము. క్రూజెస్ కూడా వైజాగ్లో ఒక క్రూజ్ వచ్చింది. ఏదో రోజు ఆ క్రూజ్ అండమాన్కి కూడా వెళ్ళాలని కోరుతున్నాను. ఇక్కడ పెట్టుబడిదారులకి మళ్ళీ ధైర్యం పుట్టించి ఓబరాయ్ హోటల్, మేఫేర్ హోటల్, తాజ్ హోటల్ అని ఉత్తరాంధ్రలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో బాపట్ల బీచ్, ఇక్కడ గండికోట, రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని కేంద్రం నుంచి 200 కోట్లు కూడా తీసుకుని రావడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ పోతాం. నాకు తీర్మానం ఒకటి ఇచ్చారు, ఆ తీర్మానం ఒకసారి చదవాలనుకుంటున్నాను. పర్యాటకాన్ని డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక రంగంలో సుదీర్ఘ ప్రణాళికలు ముందు పెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో టూరిజంలో పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టూరిజం పాలసీని ప్రవేశపెట్టి పర్యాటక రంగాల్లో దాదాపు 25,000 ఉద్యోగాలు తొలి దశలో, ఈ 5 సంవత్సరాల్లో నా అంచనా ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు పర్యాటక రంగాల్లో వస్తాయని చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం కూడా మానాడు వేదికగా నేను అభినందిస్తున్నాను. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ ప్రాంతం దాకా పర్యాటక అభివృద్ధి దృష్టి సారించి ఏడాది పాటు టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ ద్వారా మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేసేలా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడమైనది. దీంతో నేను 2 పాయింట్లతో ముగించేస్తానండి. నేను చిన్నప్పుడు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో పెరుగుతున్నప్పుడు అక్కడ వాటర్ కంటిన్యూస్గా వచ్చేది కాదు. రోజుకు ఒక 2-3 గంటలు వస్తే మేము బకెట్లో నింపుకుని రోజంతా ఆ వాటర్ని వాడుకునే వాళ్ళం. మా అమ్మ నాకు నీటి విలువ ఏంటి, ఎందుకు మనం బయట చెత్త వేయకూడదని నాకు బాగా నేర్పించింది. ఇవాళ నేనేంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్లేస్ చాలా అద్భుతంగా ఉండాలి, అది చూస్తే ఎవరికన్నా మనసు ఆకర్షించాలి, మళ్ళీ మళ్ళీ రావాలనిపించాలని నేను ఎక్కడికి వెళ్ళినా సరే చెత్త డస్ట్బిన్లో వేస్తాను తప్ప రోడ్డు మీద, ఇక్కడ బయట ప్రాంగణంలో నేను. కానీ ఒక అనుభవం మీకు చెప్పాలి. గత సంవత్సరం ఎలక్షన్కి రిజల్ట్స్ వచ్చే ముందు నేను జపాన్కి ఒక వారం రోజులు వెళ్తే ఎక్కడ చెత్త తీసుకున్నా జేబులో పెట్టుకుని నేను ఊరంతా ఎతుకుతున్నా, ఎక్కడుంది చెత్తబుట్ట వేద్దాము అని. ఎక్కడ దొరకట్లా. ఏంటయ్యా మీ దేశంలో మీకు చెత్తబుట్టలు లేవు అంటే, ఆ దేశంలో ఉన్న వాళ్ళ జేబు నుంచి ఒక చిన్న ప్లాస్టిక్ చిట్టి తీశారు. అది ఓపెన్ చేస్తే ఇంత బ్యాగ్ అవుతుంది. మేము నేర్చుకున్నది ఏంటి అంటే, మా దేశంలో మేము మా బాధ్యత ఏంటంటే చెత్తబుట్టలు వేయడమే కాదు, అసలు చెత్త తయారు చేయడమే మాకు ఇష్టం లేదు. అందుకే ఇది మాకు ఒక లెసన్. మా జేబులో ఇది పెట్టుకుంటాము. ఒకవేళ చెత్త ఏదన్నా ఆ రోజు మాతో ఉంటే ఆ ప్యాకెట్లో పెట్టుకుని దాని నుంచి చాలా దూరంగా ఉన్నాము. ఇక్కడ ఈ గ్రామాల్లో నేను ఎక్కడ చూసినా సరే చెత్త రోడ్డు మీద చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. కానీ మనం తప్పకుండా బాబు గారి నాయకత్వంలో, లోకేష్ అన్న నాయకత్వంలో ఆ డైరెక్షన్లో వెళ్తాము. ఆఖరిగా చెప్పేది ఏంటి అంటే, మనకి చాలా నాగరికత ఉంది, కల్చర్ ఉంది, కథలు ఉన్నాయి, కళలు ఉన్నాయి. అవన్నీ మనం కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో మన పూర్వీకులు చెప్పేది అతిథి దేవో భవ అనేది మనందరూ ఆలోచించి ఆ విధంగా మనం పనిచేస్తే రెస్ట్ ఆఫ్ ద వర్క్ బాబు గారి నాయకత్వంలో, లోకేష్ అన్న నాయకత్వంలో, వేదిక మీద ఉన్న నాయకులందరూ, ముందున్న నాయకులందరూ కలిసి పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా తయారు చేస్తారని చాలా బలంగా నమ్ముతున్నాను. ఆఖరిగా ఈ అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.